ఇక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సిపై అయిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సందడి వాతావరణం నెలకొంది. ఆయా నియోజకవర్గాల్లో కానీ పార్లమెంట్ల పరిధిలో కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి విద్యార్థులంతా కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా ఈ మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంలో మా అందరికీ కూడా ఊహించిన విధంగా ఈ తొలి సంతకం చంద్రబాబు నాయుడు చేయడం ఎంతో ఆనందంగా ఉందంటూ కూడా ఈ స్టూడెంట్స్ పేర్కొన్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాకు సంబంధించి కొంతమంది విద్యార్థులు మనకు అందుబాటులో ఉన్నారు. మాస్టర్, మీకు మంచి అనుభవం ఉంది, ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రస్తుతం మెగా డిఎస్సి తీశారు, మొదటి సంతకం చంద్రబాబు నాయుడు పెట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మన 4సారి ప్రమాణ స్వీకారం చేసిన మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఫస్ట్ టైం ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన మన దివ్య మేడం గారికి మా టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వాళ్ళు 10 కాలాల పాటు మంచి సర్వీస్ చేయాలని ఆశిస్తున్నాం. ఇంకా సీఎం గారు మనకి మొదటి సైను డిఎస్సి మీద పెడతానన్నట్టుగానే 16,347 పోస్టుల మీద సైన్ చేసి ఎన్నో సంవత్సరాల నుంచి కోచింగ్లోనే నలిగిపోతున్న మన యాస్పిరెంట్స్కి అందరికీ కూడా మంచి జరిగే విధంగా పోస్టులు అంటే స్కూల్ అసిస్టెంటు అండ్ సెకండ్ గ్రేడు అండ్ పీఈటీ అన్నిటిని కూడా బ్యాలెన్స్గా చక్కగా మరి చక్కటి నోటిఫికేషను అందరినీ కూడా అందరూ కూడా సెటిల్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారు. చాలా హ్యాపీగా నేను, ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్స్కి అండ్ డిఎస్సికి ఆల్రెడీ నేను ట్రైనింగ్ ఇస్తాను. ఆల్సో మరి అంతమంది నా దృష్టికి హ్యాపీ మూమెంట్లో షేర్ చేసుకోవడం, నేను అదే విధంగా ఈ గవర్నమెంట్కి నా మెసేజ్ కూడా షేర్ చేయాలని ఆశిస్తూ ఇలాగే మంచి పని చేయాలని మన సీఎం గారికి మేడం గారిని మరొకసారి సభాపూర్వకంగా. డిఎస్సికి సంబంధించి స్టూడెంట్స్ ఉన్నారు, ఎలా అంటే ఊహించారా? 5 ఏళ్ళుగా కూడా మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? మరి డిఎస్సికి సంబంధించి ఇప్పుడే సంతకం పెట్టారు. గత 5 ఏళ్ళు ఏం చేశారు? ప్రిపేరింగ్ ఎలా జరిగింది? ఇప్పుడు ఎగ్జామ్లో ఏ విధంగా టఫ్గా ఉంటుంది, దాన్ని ఎలా అధిగమించబోతున్నారు? సార్, నా పేరు కే శ్రీనిబాబు అండి, తూరు నుంచి మాట్లాడుతున్నానండి. ఎంతవరకు మన రాష్ట్రంలోని అనేక మంది నిరుద్యోగులు ఉన్నాం. అయినప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల నుంచి కూడా ఒక నోటిఫికేషన్ విడుదల కాలేదు. అలాంటి విషయంలో కూడా అనేక మంది నిరుద్యోగులు తన పొట్టబట్టుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్ళు నెలకి 2 నెలలకి 6 నెలలు అన్నట్టుగా 30,000, 40,000, 50,000 ఖర్చు చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కానీ ఈ ప్రభుత్వ మన యొక్క జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ మాకు నోటిఫికేషన్ అవుతుంది ఎంతో ఆశించాము. అయినప్పుడు కూడా అరకొరగా 6,100 పోస్టులు తీసి మెగా ఇదే డిఎస్సి కానీ ప్రకటించారు. అయినప్పుడు కూడా ఆ డిఎస్సి ఒక్కొక్క జిల్లాలో 0 చూపించే విధంగా ఉంది. అయినప్పుడు కూడా మేము ఎంతో సంతోషించడానికి మాకు ఎంతో ఆస్కారం లేదు. కానీ మా ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పేరు మీద 16,347 పోస్టులు రాగానే మా యొక్క నిరుద్యోగులు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషకరంగా ఆనందకరంగా ఉంది. ఇటువంటి యొక్క నోటిఫికేషన్ చేసి అనేక మంది కూడా జీవితాల్లో మా యొక్క సంతోషకరంగా రావడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ప్రిపేరింగ్ ఏ విధంగా సాగుతుంది? మరి 5 సంవత్సరాలు కూడా ఎగ్జామ్ లేదు, ఇప్పుడు సడన్గా ఎగ్జామ్ పెడితే ఏ విధంగా మీ ప్రిపేరింగ్ ఎలా జరుగుతుంది, ఎలా రాయబోతూ ఉంటారు? సార్ మా ప్రిపేరింగ్ అంటే కనుక మేము కోచింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత 2, 3 నెలలు 4 నెలలు చూసుకొచ్చాం సార్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా సార్ మేము అనేక మోడల్ పేపర్లు చూసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకుంటే కనుక ఎంతో హార్డ్ వర్క్ చేసాము సార్. చాలా హార్డ్ వర్క్ చేసాము, చాలా చక్కగా చదువుకున్నాము. ఎటువంటి మోడల్ పేపర్, ఎటువంటి మా క్వశ్చన్ పేపర్ వచ్చినప్పుడు కూడా మేము సన్నద్ధంగా ఉండి మేము ఎటువంటి ప్రశ్నలు వచ్చినాక మేము దాన్ని ఎదుర్కొని చక్కగా ఉత్తీర్ణ కలుగుతామనేసి మేము సీఎం సార్ మేము గట్టి నమ్మకంతో తెలియజేస్తున్నాం. మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం మీద పెట్టారు, పెడతారా లేదా అన్న సందిగ్ధత కూడా చాలా మంది రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు. ఏమనిపిస్తూ ఉంది మరి మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టడం వల్ల ఒక అభిమానిగా మీకు? ఈరోజు తెలుగుదేశం పార్టీలో నేను ఒక నాయకుడిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. ఎందువలంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రం పురోగతిలో వెనక్కిపోయింది, కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఎటువంటి నిరుద్యోగులకి ఒక ఉద్యోగం అనే భరోసా లేకుండా పోయింది గత 5 సంవత్సరాల్లో. అటువంటిది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమంతో పాటు ఒక పక్క నిరుద్యోగ వ్యవస్థ అనేది ఉండకూడదు, రాష్ట్రంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆ రోజు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ, లోకేష్ బాబు గారు ఎటువంటి హామీ అయితే ఇచ్చారో యువత అందరికీ కూడా మెగా డిఎస్సి తీస్తానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఆ పాదయాత్రలో. అదేవిధంగా ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీని ఈరోజు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకం రూపంలో మెగా డిఎస్సి ఈరోజు 16,000 పోస్టుల్ని ఈరోజు తీయడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు యువత కళ్ళల్లో ఆనందం చూస్తుంటే ఉప్పొంగిపోతుంది. ఈరోజు ఎక్కడ అడిగినా సరే చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, మన రాష్ట్రాన్ని ఒక అమెరికా, ఒక ఇంగ్లాండ్, ఒక న్యూజిలాండ్ అనే స్థాయిలో తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు యువత అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి అటువంటి నాయకుడు దీక్షతో
అటువంటి పార్టీలో మేము కూడా నాయకులుగా ఉండడం ఈరోజు మేము ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినందుకు ఈ ప్రజలందరూ ఆశీస్సులు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తానికి నాయకులే కాదు, ముఖ్యంగా విద్యార్థులు కూడా ఒక సందడి వాతావరణం. అంటే ఎన్నాళ్ళకు వేచి ఉన్న పరిస్థితుల్లో మొదటి సంతకం చంద్రబాబు నాయుడు మా ఈ డిఎస్సిపై పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని, ప్రిపేర్ అనేది గత 5 ఏళ్ళుగా కూడా ఈ ప్రిపేర్కి సంబంధించి దృష్టి పూర్తి స్థాయిలో సారించామని, ఏదైతే డిఎస్సి ద్వారా ఉద్యోగులుగా మారుతామని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు రుణం తీర్చుకోలేదంటూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డిఎస్సి విద్యార్థులు పేర్కొన్నారు. ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్న పరిస్థితి న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.